అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ గౌతమ్ కుమార్. నేను ప్రకృతి వ్యవసాయ విభాగం ముదినేపల్లి మండలి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈరోజు నా యొక్క సొంత పొలంలో కాంపౌండ్ బ్లాక్ 6 ఎకరాలకు గాను ఈరోజు మనం డ్రోన్తో స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. దీనిలో స్ప్రేయింగ్లో ఉపయోగించేవి ఏంటంటే వేప గింజల కషాయం ఒకటి, అలాగే పుల్లటి మజ్జిగ, బ్రహ్మాస్త్రం, పాలింగో ద్రావణం, ఈ 4 కూడా కలిపి పురుగుల నివారణకు అలాగే తెగుళ్ళ నివారణకు ఈ డ్రోన్తో స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామంలో ఈ రోజున 20 ఎకరాల వరకు కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. డిపిఎం సార్ తాతారావు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క డ్రోన్ స్ప్రేయింగ్స్ అనేవి డివిజన్ లెవెల్లో అన్ని గ్రామాల్లో కూడా చేయించడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొదటగా ఈరోజు అల్లినగర్ గ్రామంలో ఈ యొక్క కాంపౌండ్ బ్లాక్లో స్ప్రేయింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. నమస్కారం. రావాలి అంటే ఎక్కువ మంది రైతులకు తక్కువ సమయంలో ఈ ప్రకృతి వ్యవసాయ కషాయాలని స్ప్రేయింగ్ చేయించడం కోసం మన ఏలూరు జిల్లా డిపిఎం తాతారావు గారు, వెంకటేష్ సార్ యొక్క ఆదేశాల మేరకు, అలాగే ఇప్పుడు ఎన్పిఎం షాప్ ట్రైనింగ్ తర్వాత ఈ యొక్క కషాయాలని ఎక్కువ మోతాదులో మనం తయారు చేసుకుని కషాయాలన్నీ కూడా త్వరగా రైతులకి అందజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ డ్రోన్ మాత్రాన్ని కూడా మనం మాట్లాడుకుని ఈ డ్రోన్తో రోజుకు వచ్చేది కనీసం మినిమం 30 ఎకరాల వరకు కూడా ఇలా స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. ఏలూరు జిల్లా మండవల్లి డివిజన్, ముదినేపల్లి మరియు మండవల్లి మండలాల్లో రైతులకు ఈ విధంగా మనం కషాయాలు స్ప్రేయింగ్స్ అనేవి మన సిబ్బంది ఆధ్వర్యంలోనే చేయించడం జరుగుతుంది. ఈ యొక్క కషాయాలని మనం ఈ డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేయించుకోవడం వల్ల గ్రోత్ ప్రమోటర్స్ కానివ్వండి, కషాయాలు కానివ్వండి, మొక్కలకి అవసరమైన మోతాదులో మనం ఇచ్చుకోవడం జరుగుతుంది. అలాగే రైతులకు శ్రమ తగ్గుతుంది, తర్వాత సమయం ఆదా అవుతుంది, ఖర్చు కూడా చాలా వరకు ఆదా అవుతుంది. ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా, అలాగే ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఒక సిబ్బంది అందరూ కూడా శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ఈ యొక్క 10 రోజుల వరకు కూడా కషాయాలు తయారు చేస్తూ డ్రోన్ స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది.